మేము భోగనాథపురం చేరుకున్నాం. దోస్త్ నేను సీను అంత ఓకేగా? మీట్ మై ఫ్రెండ్ సోలమన్ అండ్ ఇప్పుడు పరిచయాలకు సమయం కాదు. అసలే మా మీద పోలీసులు నిఘా ఎక్కువైంది. ఊర్లో పికెట్ కూడా పెట్టారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కారు పంపించేయండి. ముందు నేను నడుస్తూ ఉంటాను. 10 అడుగుల దూరంలో చడిచప్పుడు కాకుండా నడవండి. వచ్చు. ఇతనే మా పెద్దన్న. మొన్న అమలాపురంలో దొంగతనం చేసి గోడ దూకుతుంటే పాపం కాలు ఇరిగింది. అంతకు ముందు 2-3 సార్లు ఏమైందో తెలుసా? ఇప్పుడు నా గురించి ఎందుకురా? ఎంత కావాలి? 1 కిలో. ఎంత చెప్పారు? 2 లక్షలు. అదేంట్రా సీను, 3 లక్షలు కదా? అంటే నా దోస్తని కొంచెం డిస్కౌంట్ ఇచ్చా. డిస్కౌంట్ ఇవ్వడానికి నువ్వెవడరా? నాలుగా మన వాళ్ళందరూ కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని సంపాదించిన సొత్తురా ఇది. నీకేం హక్కు ఉందనరా తగ్గించావు? అంతే అన్న, నా విషయంలో నువ్వు ఎప్పుడు ఇంతే చేస్తావు. మన సుబ్బరాజుకి ఎంతకన్నా ఎక్కువ తగ్గించావు. నీకోసం ఎన్నిసార్లు చేయగలేదు నేను. సరే సరే ఏడు పాప, అదే ధరకు పట్టుకుపోండి. దీంట్లో 1 కేజీ తీసుకోండి. మరీ ఎక్కువ గీరకండి అన్న, 24 క్యారెట్టే. వామ్మో, నా ఎంట పడ్డారు ఎదురో. నేను అసలే పరిగెత్తలేను రోయ్. ఇక్కడ ఉన్నాం. సారీ దోస్త్, ఎవడో గెట్ నోట్ కంప్లైంట్ ఇచ్చాడు. మీరు మాత్రం పోలీసులు దొరకొద్దు. మీరు ఇక్కడే ఉండండి, నేను బంగారం తీసుకొని వస్తా. మీరు మాత్రం పోలీసులు దొరకొద్దు. వర్షం కూడా పడేటట్టుంది. సీన్ ఇంకా రాలేదుగా. పాపం పోలీసులు దొరికిపోయాడేమో. మనకన్నా ముందే పరిగెత్తాడు. ఆడాలో దొరుకుతాడు. నాకేదో అనుమానంగా ఉంది. ఏంటి సీన్ మీద అనుమానమా? ఇక్కడికే కదా వచ్చాం. గుడిసెలేవి? బాబు, ఇక్కడ గుడిసెలుండేవి. మీరు బంగారం బ్యాచియా? అవును. బంగారం కొనడానికి వచ్చినప్పుడు రైడ్ జరిగిందా? పిచ్చోళ్ళారా, బంగారం అమ్మేది వాళ్ళే, రైడ్ చేసేది వాళ్ళే. దొంగలు వాళ్ళే, పోలీసులు వాళ్ళే. వాడు ఎలా రుద్దారా? ఏంటి న్యాయం చూస్తున్నావు ఏంటి? అందరూ కలిసి చేసిందే కదా. అరే చెక్కలతో స్పూన్లు చేయండి రా. చేతితో తినలేక చచ్చిపోతున్నాను. అలా క్రికెట్ రావాల్సిన రాజు అంతకుడిగా మారాడు. అరే సల్మాన్ రా. ఎక్కడికి? ఇంక టైం ఉంది కదా. అరే జైలర్ ద్వారా రౌండ్స్ వచ్చిండు. బ్యారక్ల ఫోన్ దొరికినాయంట. ఎవరి దగ్గర ఫోన్ దొరికితే నాకేంటి సంబంధం? ఓ ఏడ్చింది చాలు గానీ నీ బ్యారక్ కూడా ఒక ఫోన్ దొరికిందంట. 2 ఫోన్లు ఉండాలి కదా. ఒక ఫోన్ అంటే ఏంటి? ఇంకో ఫోన్ ఏమైంది? అందుకనే జైలర్ ద్వారా 15 రోజులు నీ ములాఖాతులు పనిచేసిండు. నడు. సగం స్టోరీ చెప్పావు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఆ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో విఠల్ చెట్టు ఉంటాడు. ఆడిని కలు. అతని ఫోన్ నెంబర్ ఉందా? ఆడికి నాకు పడదు. నా బ్యారక్ లో 2 సెల్ ఫోన్ లో కూడా ఆ నెంబర్ ఉండదు. అమ్మా, సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తారు. భయ్య మాదాపూర్ పోనీ. హలో, పొద్దున్నుంచి కాల్ చేస్తున్నా. ఎక్కడున్నావు? ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను. విషయం చెప్పు. రేపు కూర్గ్లోని ఎన్సీఏ మెయిన్ క్యాంపస్ కి వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలి. త్వరగా వచ్చేయి. ఓకే ఓకే బాయ్. నేను ఇవ్వను. ఏం సేటు, నా బర్త్డేకి దావత్ చేస్తున్నాం. అందరూ చందాలు ఇస్తుండ్రు. ఇయడానికి నీకేమైంది? ఎందుకు ఇవ్వాలి? అని నాకు పుట్టాడా? అడేమో నాకు పుట్టాడా? ఫ్రీగా అవడానికి నాకేమైనా పుట్టారా? మీరు నాకు పుట్టారా? అరే ఫ్రీగా వచ్చిన పైసలే కదా. డబ్బు విషయంలో ఎవడ మాట విన్నాం. మేము జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే. ఏమన్నా ఏం చేస్తావు? ఏం మాడుతున్నావు? ఏంటమ్మా? విఠల్ సేట్